భారతదేశంలోనే హెలికాప్టర్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది. భారత్లో H-125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ FAL ఏర్పాటు చేసేందుకు ఎయిర్బస్ 8 ప్రదేశాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది చివరిలో ఈ కేంద్రంలో కోసం భూమి పూజ నిర్వహించే అవకాశం ఉంది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నారు. అదే ఏడాది చివరిలో హెలికాప్టర్ల డెలివరీ కూడా చేయబోతున్నారు. సింగిల్ ఇంజిన్ H-125 కోసం ఇది కంపెనీ ఏర్పాటు చేయనున్న 4వ ఫైనల్ అసెంబ్లీ లైన్ కాబోతోంది. తొలుత ఏడాదికి ప్లాంట్లో 10 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తామని, ఆ తర్వాత మార్కెట్ గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలు పెంచుకుంటామని ఎయిర్బస్ ప్రకటించింది. భారత హెలికాప్టర్ల విపణికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం సామర్థ్యం కంటే ఈ విపణి చాలా చిన్నగా ఉందని ఎయిర్బస్ హెలికాప్టర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ బిజినెస్ ఒలివియర్ మిషలాన్ ప్రకటించారు. వచ్చే 20 ఏళ్లలో భారత్ పొరుగు దేశాల నుంచి 500 H-125 హెలికాప్టర్ల గిరాకీ రావచ్చని ఎయిర్బస్ అంచనా వేస్తుంది. H-125లో 6 ప్రయాణం చేయొచ్చు. ప్రస్తుతం ఎయిర్బస్ C-295 విమానం కోసం గుజరాత్లోని వడోదరాలో FAL ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం భారత్లో దాదాపు 100 ఎయిర్బస్ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా H-125, H-130లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 7,200కి పైగా H-125 హెలికాప్టర్లు ఉంటే అవి ఈ దేశంలోనే తయారు చేయడానికి మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జరిగినటువంటి మార్పులు.